శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 27 ఏప్రిల్ నుండి 3 మే వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముఖ్యంగా ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి మార్పు చేర్పుల్లో రాహువు శని కలిసి మీనంలో కొనసాగుతున్నారు. వారితో పాటు శుక్రుడి యొక్క స్థితి కూడా ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి బుధుడి యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి మీనరాశిలోనే కొనసాగుతుంది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతుంది. గురువు వృషభంలో ఉంటున్నాడు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిలో ఉద్యోగపరంగా మార్పు చేర్పులు కోరుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించడంలో విజయాన్ని సాధించాలి అని చెప్పి ఎక్కువగా తాపత్రయపడతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు చేర్పులు ట్రాన్స్ఫర్స్ పరంగా కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత ఖర్చు డబ్బు సంపాదించడమే ఒక తెలివైనటువంటి పనిగా అనుకున్నప్పటికీ ఆ డబ్బుని దాచిపెట్టడం అనేది ఇంకొక విషయంగా మీరు తెలుసుకుంటారు. అధికమైనటువంటి ఖర్చు విషయంలో డబ్బు అడ్జస్ట్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వచ్చినటువంటి డబ్బుని జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. నెల చివరికి వచ్చేటప్పటికీ డబ్బులో ఎక్కువ భాగం వృధా ఖర్చుగా మారడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. అంతా మన వాళ్ళే అని చెప్పి మీరు బోలాతనంతో మీరు చేసేటువంటి సహాయానికి ఎదుటి వాళ్ళ నుంచి అంత ప్రతిస్పందన రాకపోవడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మీరేమో అందరూ మన వాళ్ళే అనుకుంటారు, కానీ వాడు మిమ్మల్ని పరాయవారిగా చూస్తున్నారని చెప్పేటువంటి విషయం తెలిసి ఒకంత బాధకు లోనవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని మీరు ఎక్కువగా ప్రస్ఫుటం చేసినట్టుగా బయటకు మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి వ్యక్తులకి సమాజంలో ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఉండదు. మీరు మంచితనంతో మాట్లాడినా సరే ద్వంద్వార్థాలతో దాన్ని బయటకు తీసుకువెళ్ళేటువంటి వారు ఎక్కువగా అవుతారు. చుట్టుపక్కల అటువంటి వారు ఎక్కువగా గోచరిస్తూ ఉంటారు. ఇటువంటి వారికి ఎటువంటి ఈ విధంగా గుణపాఠం చెప్పాలి అని అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జీవిత భాగస్వామి సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉంది. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు చిలికి గాలివాలుగా కాకుండా ఏవైనా సరే మంతితోనే మాట్లాడి చేర్చుకోవాలనుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి అనుకుంటారు. వారాంతంలో కుటుంబంతో గడపాలి. అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువగా పోకూడదు. అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు అని చెప్పేటువంటి ఒక విషయంలోకి రాగలుగుతారు. కానీ కొన్నిసార్లు వాటిని మీరే అదుపు తప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు తీసుకున్నటువంటి అప్పు తీసుకోకూడదు అన్నటువంటి ఒక విషయాన్ని మీరే పక్కకి మారి అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యేటువంటి స్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వారంగా కూడా. అదేవిధంగా వ్యాపార సంబంధితమైన విషయాల్లో అప్పు ఎవరికైనా ఇచ్చినా సరే తిరిగి రాకుండా వాటి గురించి కష్టం పడేటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కలికాలంలో డబ్బులు తీసుకొని తిరిగి రావడం అనేది ఒక కలగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, కుజుడి గురించి ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. ఈ నెల మొత్తం కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి హనుమాన్ దేవాలయానికి ఆకుపూజ చేయించండి. హనుమంతుడికి
ఆకుపూజ చేయించండి. ఇది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. వీలైతే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. లేకపోతే హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి ప్రసాదంగా వచ్చినటువంటి ఆ యొక్క సింధూరాన్ని ప్రతినిత్యం పెట్టుకోండి. ఇది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ అనవసరమైనటువంటి వాదోపవాదాలకు వెళ్లకుండా ఉంటే వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం సానుకూలంగా గడవడం జరుగుతుంది.